ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య కార్యాలయంలో నిన్న ఉదయం ఎన్నికల సమయంలో తంగిరాల సౌమ్య ఆదేశాలతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి ప్రముఖ పాత్ర వహించిన తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ అమ్మినేని జ్వాలాప్రసాద్ సన్మానించిన శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య అనంతరం 14వ వార్డు యువత తంగిరాల సౌమ్యని సన్మానించి భారీ మెజార్టీతో గెలిపించినందుకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కామసాని సత్యవతి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండూరు వెంకటరమణ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు 14వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క మాట చెప్తానండి. నేను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తిరిగేటప్పుడు స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ గారు నాకు శ్రీనివాస్ రెడ్డి గారు ఫోన్ చేశారు. చేస్తే ఇలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ప్రతి ఊరు తిరుగుతున్నాము, ఇప్పటికి 30 గ్రామాలు సుమారు కవర్ చేశామంటే ఆయన ఆశ్చర్యంగా చెప్పారు. మేడం గారు కామ్ గా ఉంటారు కానీ అంటే నేను చెప్పాను వివరంగా, రోజు మేడం గారితో ప్రచారం తిరిగేవాడండి. మేడం గారు ప్రత్యేకం పిలిచి మీరు ఇలా కాదు, మీరు ఒక టీం ఏర్పాటు చేసుకుని ఊరు ఊరు తిరిగి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయమని చెప్పారండి. ఈ విధంగా తిరుగుతామని చెప్తే చాలా ఆశ్చర్యపోయాడు. మేడం గారు కామ్ గా ఉంటారు కానీ ఎంత షార్ప్ గా ఆలోచించి స్టేట్ లోనే ఇట్లా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వరకు ఊరు ఊరు తిరిగిన ఏకైక కాన్స్టిట్యూన్సీ మన నందిగామ కాన్స్టిట్యూన్సీ. పాంప్లెట్స్ కొట్టించి మేడం గారికి ఇస్తే ఇచ్చేద్దామా అంటే మేడం గారి పాంప్లెట్ ఓకే అంటే పాంప్లెట్ కొట్టించి ప్రతి ఊరు కూడా తిరిగాం. 63 గ్రామాలు కవర్ చేసాం మొత్తం కూడా మేము. ఆ తర్వాత మనం చూసిన తర్వాత పక్క కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కూడా మాకు రమ్మని చెప్పి చాలాసార్లు అడిగారు కానీ టైం కుదరికి వెళ్ళలేదు. పాంప్లెట్స్ వరకు పంపించడం జరిగిందంటే ఈ అవకాశం ఇంకొక విషయం అండి, ఒక గ్రూప్ క్రియేట్ చేయమన్నారు మేడం గారు. మేడం గారు సింపుల్ గా ఉంటారు, మంచి అడ్మినిస్ట్రేటర్ అండి, దాంట్లో తిరగలేదండి. ఒక గ్రూప్ క్రియేట్ చేయమన్నారు. ఏం గ్రూప్ అంటే ల్యాండ్ టైటిలింగ్ అవేర్నెస్ టీమ్ అని పెట్టాము. అది నేను ఏ రోజు గారు ప్రోగ్రామ్ దాంట్లోకి అప్లోడ్ చేస్తే నైట్ 1 గంట కూడా మేడం చూసిన సిక్కులు ఉన్నాయండి. అంటే నైట్ పడుకునే ముందుకి ఎంత టైర్డ్ అయినా కానీ ఈ ప్రోగ్రామ్స్ చూసి నేనేం చేశానో చూసి మీ టీం చేసింది. రెండో రోజు ఉదయాన్నే నాకు ఫోన్ లో చెప్పడం కానీ లేకపోతే ఎలా చేయండి అని చెప్పేవాడు అనమాట. అంత ఇదిగా ఈ ప్రోగ్రామ్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కల్పించిన మేడం గారికి కూడా ధన్యవాదాలు.